హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు పప్పు ములగాకు వండుకుందాము. ఫస్ట్ ములగాకు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర పెట్టాను అనమాట. ఇడ్లీ పాత్ర పైన రేకి పెట్టి పైన ఇలాగ డైరెక్ట్గా పోపులో వేసుకుంటే కొంచెం మగ్గదేమో అని చెప్పి ఇలాగ ఒకసారి కాసేపు కొంచెం ఇడ్లీ పాత్రలో పెట్టి మగ్గనిద్దాం అనమాట. పైన మూత పెట్టేస్తే కొంచెం మగ్గుద్ది. మొత్తం అలా వేసేసుకుని మూత పెట్టుకుందాం. ములగాకు చాలా మంచిది కదా ఆరోగ్యానికి, బాగా మనకి కంటికి కానీ దేనికైనా చాలా మంచిది అంటారు కదా. వేసేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టిన తర్వాత కందిపప్పు అనమాట, కొద్ది కందిపప్పు వేసుకుని కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని ఒక విజిల్ రానిద్దాం. కుక్కర్ వేరేగా పెట్టుకుని విజిల్ రానిచ్చి ఇది ఇప్పుడు ఒకసారి ఉడికింది లేదు చూద్దామండి. ఉడికిపోయినట్టు ఉంది. ఒకసారి ఇట్లా మగ్గ పెడితే కొంచెం బేగా మగ్గిపోద్ది. తాలింపులో పోపులు వేస్తే అని చెప్పి ఇలా ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకుంటాం అనమాట. ముందు కొంచెం పైకి కిందకి అలా కలిపి పెట్టుకుంటే కొంచెం కింద పైకి కిందకి వచ్చి బాగా మగ్గిపోద్ది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది పక్క తీసేసుకుని ఒక చిల్లీల బొట్టలు వేసేసుకుందాం. ఇప్పుడు పోపులు వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుని బాగా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా. కానీ మునగాకు చాలా ఆరోగ్యంగా చాలా మంచిదటండి. ఎప్పుడో మేము చిన్నపిల్లప్పుడే వండుకునేవారు ఎవరో అని నాకు తెలిసిన వాళ్ళు. అయితే మునగాకు వండుకోవడం ఏంటి అనుకునేదాన్ని ఎప్పుడో. ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటనేది ఈ మధ్యన బాగా ఎక్కువైంది కదా. తర్వాత ఇప్పుడు మునగాకు బాగాను పోసుకున్నాం కదా, బాగా కొంచెం విడదీసుకునండి. ఆకు మొత్తం ముద్దగా కాకుండా విడదీసుకుని ఇప్పుడు అందులో వేసేసుకుందాం, పోపులు వేసేసుకుందాం. డైరెక్ట్గా వేస్తే ఒకవేళ కొంచెం మగ్గదేమో అని చెప్పి ఇలాగా చేశాను అనమాట. మొత్తం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. దానికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. పప్పులోకి దీనికి సరిపడగా కావాలి కదా, అందుకని సరిపడగా వేసేస్తాను అన్నమాట సాల్ట్. సాల్ట్ బాగా కలుపుకుందాం. మొత్తం అంతా కలిసిలా కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని బాగా కలుపుకుందాం. తర్వాత మనం విజిల్ రానిచ్చాం కదా పప్పు ఇందులో వేసేసుకుందాం. విజిల్ రానిచ్చిన పప్పు మొత్తం అంతా కలుపుకుందాం. ఇది మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లేతాకైతే అసలు ఏమి తెలీదు, కొంచెం ముదరాకైతే కొంచెం ఎగిటి అనిపిస్తుంది, కానీ లేతాక అసలు ఏమి తేడా తెలియదు అనమాట. బాగా లేతగా నాకైతే. బాగా కలుపుకుని కొంచెం సరిపోయింది లేదు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు. మనకు సరిపోయింది ఇది మొత్తం.
అంతే, ఇదండి నా రెసిపీ. మునగాకు కందిపప్పు. ఈ రెసిపీ నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.